అండి ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు బెండకాయ పులుసు చేసుకుందామండి. ముందుగా బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయ ముక్కలు కోసుకుంటామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లోని బెండకాయలు తీసినాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకున్నాం. కొంచెం చిటికెడు పసుపు, సాల్ట్, టమాటా కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం. ఇవి బాగా మగ్గినాయండి. ఒక టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. ఇవి బాగా మిక్స్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని అలానే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఒక 2 మినిట్స్ బాగా కలుపుకున్నాక ఇప్పుడండి ఒక కప్పు చింతపండు గుజ్జు అండి, చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకున్నాము. అది యాడ్ చేసుకున్నాము. 1 కప్ వాటర్ వేసుకొని సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇవి బాగా మరగనిద్దామండి. అండి పులుసు బాగా మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. అంతేనండి. కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. నా దగ్గర అవైలబుల్ తెలియదు. ఎంతో టేస్టీగా ఉంటే బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.